గుమగుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. రెండు దేశాలు బోర్డర్ను మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించి సరుకు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వ్యాపారులు భారీ స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నారు. వీటి ప్రభావంతో ఇరు దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మూసివేత రెండు దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవలే ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. పాకిస్తాన్ బార్డర్ మూసివేయడంతో ఆఫ్ఘన్ వ్యాపారులు ప్రతిరోజు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించడంతో సరకును సరఫరా చేసేందుకు కష్టతరమవుతోంది. దీని ప్రభావంతో రెండు దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో టమాటో ధరలు 5 రెట్లు పెరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కిలో టమాటోల ధర 600 పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. సాధారణంగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి ఏటా రెండు దేశాల మధ్య $2.3 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఇటీవలే ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బార్డర్లలో వాణిజ్య రవాణా సదుపాయాలను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల రోజుకు ఇరువైపుల నుంచి దాదాపు $1 మిలియన్ నష్టం వాటిల్లుతుందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఆఫ్ఘన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్లు పేర్కొంది. అటు సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5,000 కంటైనర్లు నిలిచిపోయాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్లోని దోహాలో పాక్ ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఇరు దేశాల మధ్య తదుపరి రౌండ్ చర్చలు అక్టోబర్ 25న